నమస్తే, నేను మీ కేఎస్ నాయుడు. కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ సైతం. ఈరోజు ఎందుకో విచిత్రంగా ఒక వీడియో చేయాలనిపించింది. ఏంటంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఒక ఇష్యూ ఏంటంటే, కొంతమంది పెరుగు అంటే ఇష్టం, కొంతమంది పాలంటే ఇష్టం, కొంతమందికి మజ్జిగ అంటే ఇష్టం. సో వాటిల్లో ఒక చిన్న కంటెంట్ మాట్లాడదాం. పెరుగులో జీలకర్ర పొడిని కానీ, అంటే జీలకర్ర తెలుసు కదా, ఆ జీలకర్ర పొడిని కానీ కలుపుకొని కానీ తీసుకుంటే బరువు తగ్గుతారట. అంటే గడ్డ పెరుగులో జీలకర్ర ఆ మిశ్రమాన్ని, ఆ పొడిని కానీ కలుపుకొని తాగితే బరువు తగ్గుతారట. అదే పెరుగులో తేనె కానీ కలుపుకొని తిన్నట్లయితే అల్సరు వంటి సమస్యలు ఎవరైనా ఉంటే మాత్రం రావు, అంటే దరిచేరు. అంటే పెరుగులో తేనె కలుపుకొని కానీ తినగలిగితే కూడా మంచిదే. అంతేకాకుండా ఇదే పెరుగులో చక్కెర కలుపుకొని కానీ తీసుకున్నట్లయితే మూత్రాశయానికి సంబంధించినటువంటి సమస్యల నుంచి బారిన పడవచ్చు. సూపర్ కదా. అంతేకాదు, అదే పెరుగులో కొంచెం పసుపు అల్లం కలిపి తినడం వల్ల చిన్నపిల్లలకు, గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది. ఇదే పెరుగులో కొంచెం పసుపు అల్లం కలిపి కానీ తీసుకున్నట్లయితే చిన్నపిల్లలకు కానీ ఈ గర్భిణీ స్త్రీలకు కానీ మంచిది. ఇంకోటి, అదే పెరుగులో వాము ఉంటుంది కదా, వాములో కలిపి కానీ తింటే నోటిపూత, దంతాలు నొప్పులు అనేకటువంటి సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. పెరుగు వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి చూడండి. ఒకటి, పెరుగులో జీలకర్ర పొడిని కానీ వేసుకుంటే బరువు తగ్గొచ్చంట, నంబర్ 1. అదే పెరుగులో తేనె కానీ కలుపుకొని కానీ తింటే అల్సర్ లాంటి సమస్యలు రావంట. అదే పెరుగులో చక్కెర కలుపుకొని కానీ తింటే మూత్రాశయకు సంబంధించినటువంటి సమస్యల నుంచి దూరం అవ్వచ్చు. అదే పెరుగులో కొంచెం పసుపు అల్లం కలిపి కానీ తీసుకున్నట్లయితే చిన్నపిల్లలకు, గర్భిణీలకు చాలా మంచిది. అదే పెరుగులో వాముతో కలిపినటువంటిది తిన్నట్లయితే నోటిపూత, దంతాలు అంటే పళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు కూడా రావట. కాబట్టి ప్రయత్నం చేయండి, చూద్దాం. థ్యాంక్ యూ.